కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తెలంగాణలో ఫ్యాక్షన్ దాడుల సంస్కృతి షురూ అయింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే దాడులు తప్పవని హెచ్చరికలు వస్తున్నాయి. అందుకు సంబంధించి తాజాగా సీనియర్ జర్నలిస్ట్ శంకర్పై గూండాలు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో శంకర్కు గాయాలయ్యాయి. జర్నలిస్టులపై దాడులకు సంబంధించి సీఎం జోక్యం చేసుకోవాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి కాకముందు ఫ్యాక్షన్ పాలన కనిపిస్తుంది. తెలంగాణలో ఎమర్జెన్సీ తరహాలో కాంగ్రెస్ పాలన నడుస్తుంది. అబద్ధాలు, అభూత కల్పనలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనను ప్రశ్నించిన వారిపై నిర్లజ్జగా దాడులకు పాల్పడుతుంది. దాడులకు పాల్పడిన మూకలకు కాంగ్రెస్ నేతల మద్దతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. రాష్ట్రానికి సీఎంగా ఎవరు ఉన్నా శాంతి భద్రతల సంరక్షణతో పాటు సంఘ విద్రోహ శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలి. అయితే జర్నలిస్టులు, ఇతర సామాజిక ఉద్యమకారులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడంపై ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో జర్నలిస్టులు, సామాజిక ఉద్యమకారులపై దాడులు పెరిగిపోయాయి. తాజాగా సీనియర్ జర్నలిస్ట్ శంకర్పై గూండాలు దాడికి పాల్పడ్డారు. శంకర్పై దాడి చేయడం అంటే మీడియాపై జరిగిన దాడిగా, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా జర్నలిస్టు సంఘాలు అభివర్ణించాయి. శంకర్ పైనే కాక గతంలో చిలుక ప్రవీణ్ తదితర జర్నలిస్టులపై దాడులు జరిగిన సందర్భాలు ఉన్నాయి. పంజాగుట్టలో యూట్యూబర్ జర్నలిస్ట్ చిలుక ప్రవీణ్ పై ఓ వ్యక్తి దాడి చేశాడు. రహదారిపై వెళ్తున్న తనపై అకారణంగా దాడి చేసి గాయపరిచారని ప్రవీణ్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తున్నందుకే తనపై దాడి చేశారన్నారు. ప్రశ్నించే హక్కు జర్నలిస్టులకు లేదా అని ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచివి కావన్నారు. తనపై దాడి చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలు ప్రభుత్వానికి వారధిగా ఉండే జర్నలిస్టులపై దాడులకు పాల్పడమంటే ప్రభుత్వాలు చేస్తున్న పాలనను వ్యతిరేకిస్తే దాడులు తప్పవనే సంకేతాలు ఇస్తున్నట్టు అర్థమవుతుంది. రాష్ట్రంలో జర్నలిస్టులు, ఇతర సామాజిక ఉద్యమకారులపై జరుగుతున్న దాడులపై సీఎం రేవంత్ స్పందించాలని జర్నలిస్టు సంఘాలు కోరుతున్నాయి. దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.